ఒక కారుకు ఎదురుగా వచ్చే ప్రమాదం ముందే తెలిస్తే, లేదా పక్కన వెళ్తున్న కారు తనంతట తానుగా డేంజర్ అని మనకు వార్నింగ్ ఇస్తే ఎన్ని ప్రాణాలు కాపాడొచ్చో కదా. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఒక మహమ్మారిలా మారుతున్నాయి. 2023 ఒక్క ఏడాదే దాదాపు 4,80,000 ప్రమాదాలు జరిగాయి. కానీ ఇప్పుడు సీన్ మారబోతుంది. అవును, కార్లు ఇకపై ఒకదానితో ఒకటి మాట్లాడుకోబోతున్నాయి. అదే వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వం 2026 చివరి నాటికి దీనిని అందుబాటులోకి తెస్తుంది. V2V కమ్యూనికేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ కారు తన చుట్టూ ఉన్న ఇతర వాహనాలతో నిరంతరం టచ్ లో ఉంటుంది. దీనికోసం ఇంటర్నెట్ గానీ సెల్ ఫోన్ నెట్వర్క్ గానీ అవసరం లేదు. కేవలం షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా కార్లు ఒకదానికొకటి సమాచారాన్ని పంపుకుంటాయి. ఉదాహరణకు, మీరు హైవేపై వెళ్తున్నారు. మలుపులో అవతలి వైపు నుంచి ఒక లారీ వేగంగా వస్తుంది. అది మీకు కనిపించదు, కానీ మీ కారుకు తెలిసిపోతుంది. వెంటనే మీ కారు డాష్ బోర్డ్లో అలర్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల ప్రమాదం జరగకముందే మీరు జాగ్రత్త పడొచ్చు. మన దేశంలో పొగమంచు వల్ల జరిగే ప్రమాదాలు అన్నీ కావు. ముఖ్యంగా శీతాకాలంలో ఎదురుగా వాహనం వస్తున్నా కనిపించదు. ఇలాంటి సమయంలో ఈ V2V టెక్నాలజీ ఒక వరప్రసాదం. అలాగే రోడ్డు పక్కన ఆగి ఉన్న వెహికల్స్ ను గుర్తించడంలో, అతివేగాన్ని నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటా పెరుగుతున్న కోట్లాది కొత్త వాహనాల భద్రత కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ స్మార్ట్ డెసిషన్ ని తీసుకుంది. టెక్నాలజీ మారుతుంది, మన రోడ్లు కూడా స్మార్ట్ గా మారుతున్నాయి. మరి ఈ మాట్లాడుకునే కార్ల టెక్నాలజీ మన దేశంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.